ఎవరో తీసిన మూవీస్ చూసి మన మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడం ఏంటి బాస్? మన మెమరీస్ మనకుండగా. యూ డోంట్ నీడ్ ఎనీ థర్డ్ పార్టీ ప్రొవొకేషన్ టు రీకాల్ యువర్ మెమరీస్. 96 లాంటి మూవీస్ చూసినప్పుడు, లేకపోతే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీస్ చూసినప్పుడు నీ మెమరీస్ నీకు గుర్తుకొస్తున్నాయా? ఓకే, దెన్ ఫైన్, తప్పులేదు, ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఆ మూవీస్ అలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసాయి. అండ్ ఆ మూవీస్ తీసిన డైరెక్టర్స్ ఆల్సో హ్యాడ్ ఎ క్లియర్ విజన్ అబౌట్ హిజ్ మెమరీస్. అందుకే తను ఏం మిస్ అయ్యాడో, మనం ఏం మిస్ అయ్యామో మొత్తం క్లియర్గా మూవీస్లో చూపించాడు. ఓకే ఫైన్, ఇక్కడి వరకు బాగానే ఉంది. బట్ ఇంకింతే నా లైఫ్ అంటే? ఆ సినిమా పాటలు వినుకుంటూ మన మెమరీస్ని గుర్తు తెచ్చుకుంటూ లైఫ్ అంతా గడిపేస్తావా? సిగ్గు లేదా నీకు? గుద్ద కిందకి 30 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకా ఎన్నాళ్ళు అలా మెమరీస్ని గాల్లో ఊహించుకుంటూ అర్రే అప్పట్లో భలే ఎంజాయ్ చేసామే అనుకుంటూ బతికేస్తావు? నీ పాత మెమరీస్ అన్నీ పక్కన పెట్టి కొత్త మెమరీ క్రియేట్ చేసుకో. కాలం మారింది బాస్. రీప్లేస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ స్టోరింగ్ మెమరీస్ ఇన్ యువర్ బ్రెయిన్ and start recording new memories and store it in your device. Upload it in your social media apps. Feel the vibe. మనకున్న అలవాట్లకి మహా అయితే 60 ఏళ్ళు బతుకుతాం. ఆల్రెడీ 25 to 30 ఇయర్స్ వచ్చేసాయి. అండ్ మిగిలిన 30 ఇయర్స్లో కూడా ఫస్ట్ 10 ఇయర్స్ పెళ్ళి, పిల్లలు, సెటిల్మెంట్ అని పోతాయి. అండ్ తర్వాత నువ్వు కట్టుకున్న ఇల్లు, కొనుక్కున్న వస్తువులకి ఈఎంఐలు కట్టుకుంటూ ఇంకో 10 ఇయర్స్ పోతాయి. అండ్ ఇప్పుడు మిగిలిన లాస్ట్ 10 ఇయర్స్లో ఏమన్నా పీకుదామా అంటే బీపీలు, షుగర్లు, అల్సర్లతో ఈ లాస్ట్ 10 ఇయర్స్ కూడా పోతాయి. పోనీ ఈ 30 ఏళ్ళు ఇన్ని కష్టాలు పడి బ్రతుకుతామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇంకెప్పుడు బాస్ మనం ఇంకా ఎంజాయ్ చేసేది? అది కూడా లేదు. మనం రేపు చచ్చిపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ చచ్చిపోవచ్చు, లేకపోతే ఇప్పుడే చచ్చిపోవచ్చు. అందుకే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు నెక్స్ట్ ఏంటని ఆలోచించే బదులు ఇప్పుడు ఈ క్షణం ఏంటని ఆలోచించు. నీకెక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించిందా? మ్యాక్సిమం ట్రై చేయి. డబ్బులు తక్కువగా ఉన్నాయా? అయితే బడ్జెట్లో వెళ్ళడానికి ట్రై చేయి. పోనీ అస్సలు లేవా? అన్నీ వదిలేసి కాసేపు మైండ్లో ఈ కష్టాలు, బాధలు అన్నీ వదిలేసి నీకు బాగా నచ్చిన ఫ్రెండ్తో కాసేపు పీస్ఫుల్గా ఒక 90 వేసేయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లెగిసి డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించు. నీ ఈఎంఐలకి, హౌస్ లోన్లకి, తినడానికి, ఉండడానికి డబ్బులు సంపాదించడమే కాకుండా నువ్వు తిరగడానికి కూడా డబ్బులు సేవ్ చేసుకో. నువ్వు కొత్త ప్లేస్లు ఏమీ తిరిగి ఎక్స్ప్లోర్ చేయక్కర్లేదు. నువ్వు తిరిగే ప్లేస్నే కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయి. అండ్ మాట్లాడే కన్వర్సేషన్స్ మనుషుల గురించి కాకుండా మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. మెమరీస్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించు. And there you go, you're all set to unlock the happiness in your life. అండ్ ఇప్పుడు నేను ఒక చిన్న టూర్లో ఉన్నా. సో హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్ అని నేను నా టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు, అలాగని మీ టైంని కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ని నాకన్నా నీట్గా, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈ రోజు ఇక్కడ ఏం జరిగిందో నాతో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ దాని గురించి నేను చెప్పి టైం వేస్ట్ చేయడం నో, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. And the pure intention of this video is to leave a mark on my life's timeline so that పలానా టైంలో, పలానా మనుషులతో, పలానా ప్లేస్లో నేనేం చేశాను అనేది నాకు గుర్తుండడానికి. అండ్ ఐ నో ఐ వాజ్ వెరీ స్పెషల్. ఎందుకంటే నా సర్కిల్లో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ నాకులాగా వాళ్ళ లైఫ్ని డాక్యుమెంట్ చేసుకోవడం లేదు. అండ్ నేను నా లైఫ్ని డాక్యుమెంట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను స్పెషల్ అని నా ఫీలింగ్. ఏమంటారు? అండ్ నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే జస్ట్ ఎంజాయ్ ద లైఫ్ ఎవ్రీ డే, every second, every time. లాగానే పొట్ట ఇంకా లాగాలి పైన కింద